నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగమునందు 25వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. అనుబంధం క్షయం హింసా మనపేక్ష్య చ పౌరుషం మోహాదారభ్యతే కర్మ యత్తతామసముచ్యతే. తాత్పర్యం: మనము ఏమి కర్మ చేయబోతున్నాము, దాని వలన కలిగే సుఖదుఖాలు, లాభనష్టాలు, ఈ కర్మ హింసతో కూడుకున్నదా లేదా, ఇవి ఏవి ఆలోచించకపోవడం, ఏది తోస్తే ఎలా తోస్తే అలా చేసేయడం, అసలు తాను ఆ కర్మ చేయగలడా లేదా, తనకు ఆ శక్తి యుక్తులు ఉన్నాయా లేదా అని చూడకుండా ఏమాత్రం వివేకం లేకుండా కర్మలు మొదలు పెట్టడం, సగంలో ఆపేయడం, మరలా మరొకటి మొదలు పెట్టడం, వీటిని తామస కర్మలు అంటారు. ఇటువంటి వారు ముందు వెనక ఆలోచించరు, దానివల్ల కలగబోయే కష్ట నష్టాల గురించి విచారించరు, తాను చేసే పనుల వల్ల సంఘానికి, దేశానికి, ప్రపంచానికి కలిగే వినాశం గురించి ఆలోచించరు. ఉదాహరణకు, ఏ కారణం లేకుండా తమ ఉనికిని అందరికీ తెలియజేయాలనే స్వార్థంతో ఉద్యమాలు చేయడం, ఆ ఉద్యమం తాను చేయగలడా లేదా, తనకు ఆ సామర్థ్యం ఉందా లేదా, ఆ ఉద్యమాల పర్యవసానం ఏమిటి అని ఆలోచన లేకుండా ఉద్యమాలు ప్రారంభించడం, ఆ ఉద్యమాలు హింసకు దారితీస్తాయని ఆలోచించకపోవడం, ఆ ఉద్యమాలు ఎటువంటి ఫలితాలు ఇవ్వకపోగా దుష్ఫలితాలను మిగిలిస్తే మరొక ఉద్యమాన్ని చేపట్టడం, ఒక విధమైన మోహంలో మూర్ఖంగా పనులు చేయడం, తన స్వార్థం కొరకు పనులు చేయడం, నేను బాగుంటే చాలు, ఇతరులు ఏమైనా నాకు పట్టదు అని అనుకుంటూ తనకు తోచినట్టు తాను ఇష్టానుసారం కర్మలు చేయడం, ఇవన్నీ తామసిక కర్మలు అని అంటారు. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.